Hello everyone, welcome back to Audiobook of Secret. Chapter 7 ఆరోగ్య రహస్యం. డాక్టర్ జాన్ హజలిన్ క్వాంటం భౌతిక శాస్త్రజ్ఞుడు, పబ్లిక్ పాలసీ నిపుణుడు. మన దేహాన్ని నిజానికి మన ఆలోచనలే రూపొందిస్తాయి. వైద్య శాస్త్రంలో ఆలోచనల స్వభావం, అనుభూతులు వాస్తవంగా ఎంతవరకు భౌతిక పరిమాణం, శరీర స్వరూపం, ధర్మాలను నిర్ణయిస్తున్న విషయాన్ని మనం అర్థం చేసుకోవటం మొదలుపెట్టాం. డాక్టర్ జాన్ డెమార్టినీ రోగాలను బాగుచేయటంలో ప్లాసిబో అంటే ఔషధ గుణం లేని మందుకున్న ప్రభావం గురించి మనకు తెలుసు. ప్లాసిబోకి నిజానికి అటువంటి శక్తి లేదు. పంచదార మాత్రలా దేహంపై అది ఎటువంటి ప్రభావాన్ని చూపలేదు. మీరు రోగితో ఔషధ ప్రయోగం వల్ల కలిగే లాభం కన్నా లేదా దానికన్నా మరింత శక్తివంతంగా అది పనిచేస్తుందని చెప్పి ప్లాసిబోను ఇస్తే ఒక్కొక్కప్పుడు అది అదే ఫలితాన్ని ఇస్తుంది కూడాను. దేహాన్ని బాగుచేసే ప్రక్రియలో మానవుడి మనస్సుకి ఒక్కొక్కప్పుడు ఔషధ ప్రయోగానికి మించిన శక్తి ఉన్నట్లు వారు కనుగొన్నారు. రహస్యం తాలూకు మహత్వాన్ని మీరు తెలుసుకుంటున్న క్రమంలో మానవజాతి చరిత్రలో జరుగుతున్న కొన్ని సంఘటనలకు మూలాధారమైన వాస్తవాలను మరింత స్పష్టంగా చూడటం మీరు ప్రారంభిస్తారు. ఆ ఘటనలో ఆరోగ్య సంబంధిత విషయాలు కూడా ఉన్నాయి. ఒక మాత్ర వల్ల తాము కోలుకుంటామని రోగులు అనుకుంటూ దానినే నిజం అని నమ్మునప్పుడు వాళ్ళు నమ్మినది దొరుకుతుంది, వాళ్ళు కోలుకుంటారు. డాక్టర్ జాన్ డెమార్టినీ ఒక వ్యక్తి ఆరోగ్యం సరిగ్గా లేని పరిస్థితి నెలకొని మందు తీసుకోవడానికి బదులు దాన్ని కలగచేసే మానసిక స్థితి ఏమిటని వెతికి తెలుసుకునే వెసులుబాటు అతనికి కల్పించగలిగితే అది వాళ్ళు చనిపోయేంత తీవ్రమైన వ్యాధి అయితే వాళ్ళు మందు తీసుకోవటమే సరైన పని. కావాలంటే ఆ జబ్బుకి కారణాలని మందు తీసుకుంటూనే వెతుక్కోవచ్చు. అప్పుడు మందు వద్దని అనకూడదు. వ్యాధిని నయం చేసే పద్ధతులన్నిటికీ స్థానం ఉంటుంది. మనసు ద్వారా వ్యాధిని నయం చేసుకోవటం అనేది మందుతో కలిసి సామరస్యంగా పనిచేయవచ్చు. ఒకవేళ నొప్పి ఉన్నట్టయితే మందు దాన్ని పోగొట్టగలదు. అప్పుడు ఎవరైనా తమ ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ తీసుకోగలుగుతారు. సంపూర్ణ ఆరోగ్యం గురించి ఆలోచించటం ఎవరైనా తమకి తామే మనసులో చేసుకోవచ్చు. తమ చుట్టూ ఏమి జరుగుతున్నా అది సాధ్యమే. లిసా నికోల్స్ ఈ విశ్వం సమృద్ధి తాలూకు ఉత్కృష్ట రూపం. దాన్ని మీరు అనుభవించేందుకు మానసికంగా సంసిద్ధులైతే మీకు అద్భుతంగా అనిపిస్తుంది. సంతోషం, బ్రహ్మానందం, ఇంకా విశ్వం మీకోసం ఏర్పాటు చేసిన గొప్ప విషయాలన్నీ, మంచి ఆరోగ్యం, మంచి సంపద, మంచి ప్రకృతి అన్నీ అనుభవంలోకి వస్తాయి. కానీ వ్యతిరేకమైన ఆలోచనలతో మిమ్మల్ని మీరు బంధించి ఉంచుకుంటే మీకు అసౌకర్యంగా ఉంటుంది. నొప్పులు ఉన్నట్టు అనిపిస్తుంది. ప్రతిరోజు బాధగా గడుస్తుంది. డాక్టర్ బెన్ జాన్సన్ వైద్యుడు, రచయిత, ఎనర్జీ హీలింగ్ అధినేత. రోగ నిర్ధారణలు చేయటం మొదలు పెడితే కొన్ని వేల రకాలుగా అది మా ముందుకొస్తుంది. అది కేవలం ఒక బలహీనమైన కారణం. అవన్నీ ఒకే ఒక విషయాన్ని కారణంగా సూచిస్తాయి. ఒత్తిడి. గొలుసు మీద తగినంత ఒత్తిడి కలిగించి శరీర వ్యవస్థ మీద కూడా తగినంత ఒత్తిడి వేస్తే గొలుసు కట్టులోని ఒక లింకు తెగుతుంది. మొత్తం ఒత్తిడి మొదలయ్యేది ఒక వ్యతిరేకమైన ఆలోచనతోనే. ఒకే ఒక ఆలోచన మనం గమనించకుండా ఉండేసరికి తప్పించుకుంది. ఇక ఆ తరువాత అలాంటి ఆలోచనలే మరిన్ని రావటం మొదలయ్యాయి. చివరికి వాటి సంఖ్య పెరిగి ఒత్తిడి కలిగింది. మనకి కనిపించేది ఒత్తిడే, కానీ అసలు కారణం వ్యతిరేకమైన ఆలోచనలు. అవన్నీ ఒక చిన్న వ్యతిరేకమైన ఆలోచనతోనే మొదలయ్యాయి. మీరు ఎటువంటి ప్రభావాన్ని బయటకి చూపించినప్పటికీ దాన్ని మీరు మార్చుకోవచ్చు. ఒక చిన్న సానుకూలమైన ఆలోచనతో ప్రారంభిస్తే అలాంటివే మరిన్ని వస్తాయి. డాక్టర్ జాన్ డెమార్టినీ మన శరీర ధర్మశాస్త్రం మనకి ఫలితాలని తెలియచేసేందుకు వ్యాధిని సృష్టిస్తుంది. మనకి సరైన దృష్టికోణం లేదని, మనం ప్రేమని, కృతజ్ఞతని తెలియచేయటం లేదని మనల్ని హెచ్చరిస్తుంది. అందుచేత శరీరం ఇచ్చే సంకేతాలు, దానిలో కనబడే లక్షణాలు అంత భయంకరమైనవేమీ కాదు. డాక్టర్ డెమార్టినీ ప్రేమ, కృతజ్ఞత మన జీవితాల్లోని వ్యతిరేకత ఏ రూపంలో ఉన్నా దాన్ని మొత్తంగా కరిగించి వేస్తుందని చెప్తున్నాడు. ప్రేమ, కృతజ్ఞత సముద్రాలని చీల్చి దారిస్తాయి, కొండలని కదిలిస్తాయి, అద్భుతాలని సృష్టిస్తాయి. ప్రేమ, కృతజ్ఞత ఎటువంటి వ్యాధినైనా పోగొడతాయి.
మైకేల్ బెర్నార్డ్ బెక్విత్ ఒక వ్యక్తి శరీరంలో ఏదైనా వ్యాధి బయటపడ్డప్పుడు లేదా అతని జీవితంలో ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు సరైన ఆలోచనలతో దాన్ని పూర్తిగా మార్చివేయటం సాధ్యమేనా అని తరచూ ప్రశ్నిస్తూ ఉంటారు. దానికి సమాధానం స్పష్టంగా ఉంది. అవును, తప్పకుండా సాధ్యమే. నవ్వు అన్నిటికన్నా ఉత్తమమైన మందు. కేదీ గుడ్మ్యాన్ ఒక వ్యక్తిగత గాథ. నాకు స్తనంలో క్యాన్సర్ ఉందని రోగ నిర్ధారణ చేశారు. నాకున్న బలమైన విశ్వాసంతో నేను బాగైపోయానని మనసారా నమ్మాను. ప్రతిరోజు ఇలా అనుకునేదాన్ని, నన్ను బాగు చేసినందుకు ధన్యవాదాలు. అలా నిరంతరం అనుకుంటూనే ఉన్నాను. నన్ను బాగు చేసినందుకు ధన్యవాదాలు. నేను బాగైపోయానని మనసులో అనుకున్నాను. నా శరీరంలో అసలు ఎప్పుడూ క్యాన్సరు ప్రవేశించలేదన్న దృష్టితో ఉండిపోయాను. నన్ను నేను బాగు చేసుకోవటానికి చేసిన పనుల్లో ఒకటి హాస్యప్రధానమైన సినిమాలు చూడటం. రోజంతా ఒకటే నవ్వులు. నేను, నా కుటుంబ సభ్యులు అలా నవ్వుతూనే గడిపేవాళ్లం. నా జీవితంలో ఒత్తిడి రాకుండా చూసుకోవటమే మా పని. ఎందుకంటే వ్యాధిని నయం చేసుకోవాలని అనుకుంటున్నప్పుడు ఒత్తిడి అనేది అన్నిటికన్నా ప్రమాదకరమైనదని మాకు తెలుసు. నాకు రోగ నిర్ధారణ జరిగినప్పటి నుంచి నాకు నయమయ్యేదాకా పట్టిన కాలం దాదాపు 3 నెలలు. అది కూడా రేడియేషను, కీమోథెరపీ లేకుండానే. కేదీ గుడ్మ్యాన్ చెప్పిన ఈ అందమైన స్ఫూర్తిదాయకమైన కథ 3 రకాల అద్భుత శక్తులు పనిచేసే విధానాన్ని తెలియచేస్తాయి. వ్యాధిని నయం చేయటంలో కృతజ్ఞతకి ఉండే శక్తి, స్వస్థతను పొందేందుకు విశ్వాసానికి ఉండే శక్తి, శరీరంలోని వ్యాధిని పోగొట్టుకునేందుకు హాస్యానికి, సంతోషానికి ఉండే శక్తి. కేదీకి నవ్వుని చికిత్సలో భాగంగా చేసుకోవాలన్న ప్రేరణ కలిగింది. అది కూడా నార్మన్ కజిన్స్ కథ విన్న తరువాత. నార్మన్కి వచ్చిన వ్యాధికి నివారణ లేదు అని నిర్ధారణ చేశారు డాక్టర్లు. అతను ఇంకా కొద్ది నెలలు మాత్రమే బతుకుతాడని చెప్పేశారు. అప్పుడు నార్మన్ తన వ్యాధిని తానే నయం చేసుకోవాలని నిశ్చయించుకున్నాడు. 3 నెలల పాటు అతను హాస్యప్రధానమైన సినిమాలు చూడటం, నవ్వడం తప్ప ఇంకేమీ చెయ్యలేదు. అతని వ్యాధి ఆ 3 నెలల్లో అతని శరీరాన్ని వదిలి వెళ్లిపోయింది. డాక్టర్లు అతను మళ్లీ మామూలు మనిషి అవ్వటం ఒక అద్భుతమని ప్రకటించారు. నార్మన్ నవ్వినప్పుడు అతనిలోని వ్యతిరేకతంతా విడుదలైంది. దాంతోపాటు అతని వ్యాధి కూడా బయటకు పోయింది. నవ్వు నిజంగానే అత్యుత్తమమైన మందు. డాక్టర్ బెన్ జాన్సన్, మనందరిలో పుట్టుకతోనే ఒక ప్రాథమిక ప్రోగ్రాం నిక్షిప్తమై ఉంటుంది. దాని పేరు స్వయం చికిత్స. మీకు దెబ్బ తగులుతుంది, అది పూడుకుంటుంది. మీకు బ్యాక్టీరియా వల్ల అంటురోగం వస్తుంది. రోగ నిరోధక శక్తి వచ్చి ఆ బ్యాక్టీరియా విషయం చూసుకుని రోగాన్ని మాన్పుతుంది. రోగ నిరోధక శక్తికి తనని తాను మాన్పుకోగల శక్తి ఉంది. బాబ్ ప్రాక్టర్, ఆరోగ్యకరమైన భావస్థితి ఉన్న శరీరంలో వ్యాధి బతకలేదు. ప్రతి క్షణం మీ శరీరం కొన్ని లక్షల కణాలని విసర్జిస్తూ ఉంటుంది. అదే సమయంలో మరిన్ని లక్షల కణాలని సృష్టిస్తూ కూడా ఉంటుంది. డాక్టర్ జాన్ హజలిన్, నిజానికి ప్రతిరోజు మన శరీరంలోని కొన్ని భాగాలు భర్తీ చేయబడుతూ ఉంటాయి. మిగతా భాగాలు కొన్ని నెలలకు ఒకసారి, ఇంకా కొన్ని 2 ఏళ్లకొకసారి భర్తీ చేయబడతాయి. కానీ కొన్ని ఏళ్లలో మనందరికీ పూర్తి కొత్తదైన శరీరం లభిస్తుంది. సైన్సు నిరూపించినట్టు మన శరీరాలు పూర్తిగా కొన్నేళ్లలో భర్తీ చేయబడితే మరి క్షీణించటం ఎలా జరుగుతుంది? ఏళ్ల తరబడి మన శరీరాలని అంటిపెట్టుకుని వ్యాధులు ఎలా ఉంటాయి? వాటిని అక్కడ పట్టి ఉంచేది ఆలోచనలే. ఎప్పుడు వ్యాధిని గమనిస్తూ ఉండటం, దానిమీదే ధ్యాస పెట్టడం వల్లే అలా జరుగుతుంది. పరిపూర్ణతకి సంబంధించిన ఆలోచనలే ఆలోచించండి. పరిపూర్ణత గురించే ఆలోచించండి. సామరస్యం గల ఆలోచనలున్న శరీరంలో వ్యాధి ఉండలేదు, పరిపూర్ణత మాత్రమే ఉందని తెలుసుకోండి. మీరు దాన్ని గమనిస్తూ మీ దగ్గరికి ఆహ్వానించాలి. అసంపూర్ణమైన ఆలోచనలే మనిషికి కలిగే బాధలన్నిటికీ కారణం. వాటిలో వ్యాధులు, పేదరికం, దుఃఖం అన్నీ ఉంటాయి. మనం వ్యతిరేకమైన ఆలోచనలు ఆలోచించినప్పుడు మన వారసత్వపు హక్కు నుంచి మనల్ని మనం దూరం చేసుకుంటున్నాం. నేను పరిపూర్ణమైన ఆలోచనల్ని చేస్తాను, నాకు పరిపూర్ణతే కనిపిస్తుంది, నేనే పరిపూర్ణతని అని అనుకోండి, ప్రకటించండి. నా శరీరంలోని లొంగనివన్నిటినీ, నిష్క్రియత్వాన్ని బహిష్కరించాను. నా శరీరం ఒక చిన్నపిల్లవాడి శరీరమంతా మెత్తగాను పరిపూర్ణంగాను ఉందనే విషయం మీద దృష్టి కేంద్రీకరించాను. అంతే, బిగుసుకుపోయి నొప్పి కలిగిస్తున్న కీళ్లన్నీ సర్దుకున్నాయి.
నేను నిజంగా ఇదంతా ఒక రాత్రిలోపే చేయగలిగాను. వయసు పైబడటం గురించిన నమ్మకాలన్నీ నిజానికి మన మనసులోనే ఉంటాయన్నది మీరు గ్రహించగలుగుతారు. మనకి చాలా తక్కువ వ్యవధిలో ఒక కొత్త శరీరం దొరుకుతుందని విజ్ఞాన శాస్త్రం చెప్తోంది. సంకుచితంగా ఉండే ఆలోచనలే వృద్ధాప్యానికి కారణం. అందుకని వాటిని మీ స్మృతిలోంచి బయటకి పంపండి. మీ మనసులో మీ శరీరానికి కేవలం కొన్ని నెలల వయసు మాత్రమే ఉందని అనుకోండి. మీరు ఎన్ని పుట్టినరోజులు గడుపుకున్నా వాటిని లెక్కలోకి తీసుకోకండి. వచ్చే పుట్టినరోజును మీకోసం మీరొక పని చెయ్యండి. అదే మీ మొదటి పుట్టినరోజనుకుని గడపండి. మీరు ముసలితనాన్ని ఆహ్వానించాలనుకుంటే తప్ప మీ కేకు మీద 60 కొవ్వొత్తులు పెట్టవద్దు. దురదృష్టవశాత్తు పాశ్చాత్య దేశంలోని సమాజం వయసు పడటం గురించి ఎక్కువ పట్టించుకుంటుంది. కానీ నిజానికి అలాంటిది ఏమీ లేదు. మీ పరిపూర్ణ ఆరోగ్యానికి గాను మీ ఆలోచనల్ని మీరు మళ్లించవచ్చు. ఆలోచించటం ద్వారా పరిపూర్ణమైన శరీరం, సరైన బరువు, శాశ్వత యవ్వనం అన్నిటినీ మీరు పొందవచ్చు. కానీ మీరు విడవకుండా పరిపూర్ణత గురించే ఆలోచించాలి. బాబ్ ప్రాక్టర్: మీకు ఒక వ్యాధి ఉంది. మీ ధ్యాసంతా దానిమీదే ఉంటే, మీరు అందరితో దాని గురించే మాట్లాడుతూ ఉంటే మరిన్ని వ్యాధిగ్రస్తమైన కణాలని మీరు ఉత్పత్తి చేస్తారు. మీరు సంపూర్ణ ఆరోగ్యంతో జీవిస్తున్నానని అనుకోండి. మీ వ్యాధి విషయం డాక్టర్లని చూసుకోనివ్వండి. ఎవరికైనా జబ్బు చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడూ దాని గురించే మాట్లాడటం అనేది జరుగుతూ ఉంటుంది. అలా ఎందుకు జరుగుతుందంటే వాళ్ళెప్పుడూ దాని గురించే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు తమ ఆలోచనల్ని మాటల రూపంలో వ్యక్తపరుస్తున్నారన్నమాట. మీకు ఒంట్లో కాస్త నలతగా ఉంటే దాని గురించి మాట్లాడకండి. మీకు మరింత నలతగా ఉండాలని అనిపిస్తే తప్ప. మీ ఆలోచనే కారణమని తెలుసుకుని, నాకు అద్భుతంగా అనిపిస్తుంది, నా ఒంట్లో చాలా బావుంది అని ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు అనుకోండి. నిజంగానే అలా ఉన్నట్లు భావించండి. మీ ఒంట్లో అంతగా బాగాలేనప్పుడు ఎవరైనా ఎలా ఉన్నారని అడిగితే ఆ వ్యక్తి మీకు చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని అనుకోమని గుర్తు చేశాడని అతని పట్ల కృతజ్ఞత కలిగి ఉండండి. మీకు కావలసిన విషయాల గురించే మాట్లాడండి. మీరు ఫలానాది జరుగుతుంది అని అనుకుంటే తప్ప ఏదీ మీకు సంక్రమించదు. అది సంక్రమించగలదు అనుకుంటే మీ ఆలోచనతో దాన్ని మీరు ఆహ్వానిస్తున్నారని అర్థం. ఇతరులు తమ రోగాల గురించి మాట్లాడటం విన్నా కూడా మీరు వాటిని ఆహ్వానిస్తున్నట్లే లెక్క. మీరు వినేటప్పుడు మీ ఆలోచనలు, మీ పూర్తి దృష్టి ఆ రోగం మీదే ఉంటుంది. మీరు మీ ధ్యాసనంతా ఒక విషయం మీద పెట్టారంటే మీరు దాన్ని కోరుకుంటున్నారనే అర్థం. పైగా ఆ రోగులకి మీరు ఎంతమాత్రం సహాయం చేయలేరు. వాళ్ళ రోగానికి మరింత శక్తినిస్తున్నారు. మీరు నిజంగా ఆ వ్యక్తికి సాయం చేయాలనుకుంటే వేరే విషయాల గురించి మాట్లాడండి. వీలైతే మంచి విషయాల గురించి మాట్లాడండి, లేదా బయటకి నడవండి. మీరు వాళ్ళని వదిలి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ మనిషిని ఆరోగ్యంగా చూడాలని బలంగా కోరుకొని ఆ విషయాన్ని అంతటితో వదిలేయండి. లిస్సా నికోల్స్: మీకు తెలిసిన వాళ్ళిద్దరూ ఉన్నారనుకుందాం. ఇద్దరికి ఏదో ఒక వ్యాధి ఉంది. కానీ ఒకళ్ళు ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. ఆశతో జబ్బు నయమవుతుందనే ఆలోచనలో ఉంటారు. తను ఆనందంగానూ కృతజ్ఞురాలిగానూ ఉండాలనే దానికి గల కారణాలన్నిటి మీద ఆమె ధ్యాస ఉంటుంది. ఇక రెండో వ్యక్తికి కూడా అదే వ్యాధి. కాని ఆమె వ్యాధి మీద, నొప్పి మీద నాకే కదా ఇంత పెద్ద కష్టం వచ్చింది అనే ధోరణితో తన మనసు వాటి మీదే కేంద్రీకరిస్తుంది. బాబ్ డాయల్: మనుషులు తమ ఆరోగ్యానికి ఏదో అయిందని దాని తాలూకు లక్షణాల మీద ధ్యాస పెడితే దాన్ని వాళ్ళు శాశ్వతంగా చేసుకుంటారు. జబ్బుగా ఉండటం మీద నుంచి ఆరోగ్యంగా ఉండటం మీదకి దృష్టి మళ్లించకుండా ఉన్నంతకాలం జబ్బు నయం కాదు. ఎందుకంటే అది ఆకర్షణ సిద్ధాంతం. ఒక విషయం వీలైతే మనమందరం గుర్తుంచుకోవాలి. మనకి వచ్చే అప్రియమైన ఆలోచనలన్నీ మనం శరీరంలోకి పంపించే చెడ్డ విషయాలే అని అంటారు ఫెంట్రిస్ మాల్ఫోర్డ్. డాక్టర్ జాన్ హజలిన్: ఆనందమైన ఆలోచనలు తప్పక ఆనందకరమైన జీవ రసాయన క్రియకి దోహదం చేస్తాయి. అంటే మీకు ఆనందంతో నిండిన ఆరోగ్యకరమైన శరీరం దొరుకుతుంది. వ్యతిరేకమైన ఆలోచనలు, ఒత్తిడి శరీరాన్ని తీవ్రంగా దెబ్బతీసి మెదడు చేసే పనికి కూడా హాని కలిగిస్తాయని నిరూపించబడింది. ఎందుకంటే మన ఆలోచనలు, భావాలే మన శరీరాన్ని నిరంతరం తిరిగి సమాయత్తం చేసి పునర్వ్యవస్థీకరించి పునర్నిర్మిస్తూ ఉంటాయి. మీ శరీరం గురించి మీరు ఏది వెల్లడి చేసినప్పటికీ మీరు దాన్ని మార్చుకోవచ్చు, లోపల బయట కూడా.
ఆనందంతో నిండిన ఆలోచనలు చేస్తూ ఆనందంగా ఉండటం మొదలుపెట్టండి. సంతోషం అనేది మీరు ఉండే ఒక భావనా స్థితి. మీ వేలు ఆనందంగా ఉన్నాను అనే మీట మీద ఉంచండి. దాన్ని నొక్కి మీ వేలిని గట్టిగా దానిమీదే అదిమి ఉంచండి. మీ చుట్టూ ఏం జరుగుతున్నా పట్టించుకోవద్దు. డాక్టర్ బెన్ జాన్సన్. శారీరకమైన ఒత్తిడిని శరీరం నుంచి తొలగించండి. అప్పుడు శరీరం ఏ ప్రయోజనం కోసం నిర్మించబడిందో ఆ పనే చేస్తుంది. తనని తాను నయం చేసుకుంటుంది. ఒక వ్యాధి నుంచి విముక్తి పొందడానికి మీరు పోరాటం చేయనక్కర్లేదు. ఒక చిన్న పని చేస్తే చాలు. మీలోని వ్యతిరేకమైన ఆలోచనల్ని వదిలిపెడితే మీకు సహజంగా ఉండే ఆరోగ్య స్థితి బయటకు వస్తుంది. అప్పుడు మీ శరీరమే తన వ్యాధిని నయం చేసుకుంటుంది. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్. మూత్రపిండాలు తిరిగి చక్కగా పనిచేయటం చూశాను. క్యాన్సర్ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకోవటం చూశాను. కంటి చూపు మెరుగయి పోయిన చూపు మళ్లీ రావటం చూశాను. రహస్యాన్ని ఆవిష్కరించే ముందు దాదాపు 3 ఏళ్ల పాటు నేను చత్వారం కళ్ళజోడు పెట్టుకున్నాను. ఒకరోజు రాత్రి శతాబ్దాల క్రిందటే ఈ రహస్యాన్ని గురించి చెప్పిన విషయాల్ని తెలుసుకునేందుకు ప్రయత్నిస్తూ ఉండగా నేను చదువుతున్నది ఏమిటో తెలుసుకోవడానికి నా కళ్లద్దాలను అందుకోబోయాను. హఠాత్తుగా నా చెయ్యి ఆగిపోయింది. నేను చేసిన పని ఏమిటో అవగాహనకు వచ్చాక అది నన్ను పిడుగుపాటులా తాకింది. అందరూ అనుకునే విషయం వయసు పెరిగిన కొద్దీ చూపు మందగిస్తుంది అని. అది నేను కూడా విన్నాను. చేతులు దూరంగా చాపి చదవటానికి ప్రయత్నించే వాళ్ళని నేను చూశాను. వయసుతో పాటు చూపు తగ్గటం గురించి నేను ఆలోచించాను. చివరికి దాన్నే నా దగ్గరికి తెచ్చుకున్నాను. నేనా పని కావాలని చేయలేదు, కాని నేను ఆ పని చేశాను. ఆలోచనల సాయంతో నేను సృష్టించిన దాన్ని మార్చుకోవచ్చని నాకు తెలుసు. అందువల్ల నా 21వ ఏట ఎంత స్పష్టంగా చూడగలిగానో ఊహించుకోవటం మొదలుపెట్టాను. పల్చటి వెలుతురుండే రెస్టారెంట్లో, విమానాల్లో కంప్యూటర్ ముందు కూర్చుని అన్నీ స్పష్టంగా చదువుతున్నట్టు ఊహించుకున్నాను. నేను మళ్ళీ నేను స్పష్టంగా చూడగలను అనుకున్నాను. చక్కటి కంటిచూపు ఇచ్చినందుకు కృతజ్ఞత, ఉత్సాహము ప్రకటించాను. 3 రోజుల్లో నా కంటిచూపు బాగయింది. ఇక నాకిప్పుడు చదవటానికి కళ్ళజోడు అక్కర్లేదు. నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. ద సీక్రెట్లోని అధ్యాపకులలో ఒకరైన డాక్టర్ బెన్ జాన్సన్కి నేను చేసిన పనేమిటో చెప్పినప్పుడు ఆయన నాతో 3 రోజుల్లో మీ కంటిచూపు అలా మారటానికి ఏం జరిగి ఉంటుందో మీరు అర్థం చేసుకున్నారా అన్నాడు. లేదు, నాకు తెలియకపోవడమే మంచిది అయింది. ఎందుకంటే ఆ ఆలోచన నా బుర్రలో లేదు. నేనా పని చేయగలనని అనుకున్నాను అంతే. అంతేకాదు, దాన్ని చాలా త్వరగా కూడా చేయగలనని అనుకున్నాను. ఒక్కోసారి తక్కువ తెలుసుకుంటేనే మంచిది. డాక్టర్ జాన్సన్ ఒక నయం కాని వ్యాధిని తన శరీరం నుంచి తొలగించాడు. అందుకే ఆయన అంత అద్భుతంగా కోలుకోవటంతో పోలిస్తే నా కంటిచూపు బాగవటం పెద్ద విషయంగా నాకు తోచలేదు. నిజానికి నా కంటిచూపు ఒక్కరోజులో బాగవుతుందని నేను ఎదురుచూశాను. అందుకని 3 రోజుల తర్వాత జరిగినది మహాద్భుతమని నాకు అనిపించలేదు. గుర్తుంచుకోండి, విశ్వంలో కాలం, పరిమాణం ఉండవు. ఒక మొటిమని నయం చేయటం, వ్యాధిని నయం చేయటం రెండూ ఒకటే. ప్రక్రియ ఒకే రకమైనది. తేడా ఉండేది మన మనసులోనే. అందుకని మీరు ఏదైనా వ్యాధిని ఆకర్షించి ఉన్నట్లయితే దాన్ని ఒక మొటిమ పరిమాణానికి కుదించండి. వ్యతిరేకమైన ఆలోచనలన్నిటినీ వదిలిపెట్టండి. అప్పుడు పరిపూర్ణమైన ఆరోగ్యం మీద దృష్టి పెట్టండి. నయం కానిది ఏదీ లేదు. డాక్టర్ జాన్ డెమార్టిని. నయం కానిది అంటే లోపల నుంచి నయం అయ్యేది అని నేనెప్పుడూ అంటాను. నయం కానిది ఏదీ లేదని నాకు తెలుసు. నేను నమ్ముతాను. ఏదో ఒక సమయంలో నయం కాదు అని చెప్పబడే ప్రతి వ్యాధి నయం చేయబడింది. నా మనసులోనూ నేను సృష్టించే ప్రపంచంలోనూ నయం కానిది అనేదానికి చోటు లేదు. ఈ లోకంలో మీకు కావలసినంత చోటు దొరుకుతుంది. అందుచేత నాతో వచ్చి చేరండి. ఇక్కడ నాలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారు. వాళ్ళందరితోనూ వచ్చి కలవండి. ఈ లోకంలో పుష్కలత పొంగి పొర్లుతుంది. ఇక్కడ ప్రస్తుతం అన్ని మంచి విషయాలే ఉన్నాయి. అవి మీలోనే ఉన్నాయి. స్వర్గంలాగా అనిపిస్తుంది కదూ. ఇది స్వర్గమే. మైకేల్ బెర్నార్డ్ బెక్విత్. మీరు మీ జీవితాన్ని మార్చుకోగలరు. మీ వ్యాధిని మీరు నయం చేసుకోగలరు. మారిస్ గుడ్మెన్. రచయిత, అంతర్జాతీయ వక్త. నా కథ 10 మార్చి 1981న ప్రారంభమవుతుంది.
ఆ రోజు నా జీవితాన్నంతటినీ పూర్తిగా మార్చివేసింది. ఆ రోజును నేనెప్పటికీ మర్చిపోలేను. నా విమానం కూలిపోయింది. నేను పక్షవాతంతో ఆస్పత్రిలో చేరాను. నా వెన్నెముక ముక్కముక్కలైంది. మెడ దగ్గరుండే మొదటి 2 వెన్నుపూసలు విరిగిపోయాయి. నేను మింగలేకపోయాను. తినటం తాగటం అనే అసంకల్పిత చర్య ధ్వంసమైపోయింది. నాకు సరిగ్గా ఊపిరి ఆడలేదు. కళ్ళు ఆర్పటం తప్ప మరేమీ చెయ్యలేకపోయాను. డాక్టర్లు నేనిక జీవితాంతం ఒక జడపదార్థంలాగే ఉండిపోతానని అన్నారు. కనురెప్పలు మాత్రం కదిలించగలుగుతానని అన్నారు. వాళ్ళు నన్ను ఆ విధంగానే ఊహించుకున్నారు. కాని వాళ్ళేమనుకున్నారు అనేది నేను పట్టించుకోలేదు. నేనేమనుకున్నాను అనేదే ముఖ్యం అనిపించింది. నన్ను నేను మళ్లీ ఒక మామూలు మనిషిగా ఆస్పత్రి నుంచి బయటకు నడిచి వెళ్తున్నట్లు ఊహించుకున్నాను. ఆస్పత్రిలో ఉండగా నేను పనిచేయాలి అనుకున్నది కేవలం నా మనసుతోటే. మీ దగ్గర మనసనేది ఉంటే దేన్నైనా చక్కబరచవచ్చు. నాకు ఊపిరి సరిగ్గా అందటం కోసం ఒక రెస్పిరేటర్ని తగిలించారు. నేనీ జన్మలో మామూలుగా ఊపిరి పీల్చుకోలేనని, ఎందుకంటే నా ఉదర వితాంతం డయాఫ్రామ్ పూర్తిగా ధ్వంసమైందని అన్నారు. కాని నా లోపల నుంచి ఒక చిన్న గొంతు గట్టిగా ఊపిరి పీల్చు, గట్టిగా ఊపిరి పీల్చు అంటూనే ఉంది. చివరికి ఆ రెస్పిరేటర్ని వాళ్ళు తీసేశారు. అది ఎలా జరిగిందో డాక్టర్లు చెప్పలేకపోయారు. నా లక్ష్యాన్ని, నా దృష్టిని మరోవైపుకి మళ్లించే విషయాల్ని నేనేనాటికి నా మనసులోకి రానిచ్చే వీలు నాకు లేకపోయింది. క్రిస్మస్కి నేను ఆస్పత్రి నుంచి బయటకి నడిచి వెళ్లాలన్న లక్ష్యాన్ని నాకు నేనే ఏర్పరచుకున్నాను. అలాగే చేశాను కూడా. నా 2 కాళ్లతోనూ నడిచి నేను హాస్పిటల్ నుంచి బయటపడ్డాను. అది సాధ్యం కాదని వాళ్ళన్నారు. ఆ రోజుని నేను ఈ జన్మలో మర్చిపోలేను. ప్రస్తుతం ఏమీ చేయకుండా బాధలు పడుతూ కూర్చుని ఉన్నవాళ్ల కోసం నా జీవిత సారాంశాన్ని, ఇతరులు తమ జీవితంలో ఏమి చేయగలరనే విషయాన్ని టూకీగాను చెప్పాలనుకుంటే నేను దాన్ని ఒక వాక్యంలో చెప్తాను. మనిషి తన ఆలోచనలకి అనుగుణంగానే తయారవుతాడు. మ్యారిస్ గుడ్మ్యాన్ని ద మిరాకిల్ మ్యాన్, అద్భుతాలు సృష్టించే వ్యక్తి అంటారు. అతని కథ మనిషి మనసు తాలూకు అందని లోతుల్ని, అనంతమైన శక్తిని ప్రదర్శిస్తుంది కాబట్టే దాన్ని ద సీక్రెట్ కోసం ఎంచుకున్నాం. తనలోని శక్తిని ఉపయోగించి ఎటువంటి ఆలోచనలు చేయాలని నిర్ణయించుకోవాలో మారిస్కి తెలుసు. ఏదైనా సాధ్యమే. మ్యారిస్ గుడ్మెన్ కథ కొన్ని వేల మందికి స్ఫూర్తినిచ్చింది. వాళ్ళు ఆలోచించేందుకు, ఊహించుకునేందుకు, అనుభూతులతో ఆరోగ్యాన్ని తిరిగి పొందేందుకు తోడ్పడింది. తన జీవితంలోని అతిపెద్ద సవాల్ని అతిపెద్ద బహుమతిగా అతను మార్చుకున్నాడు. ద సీక్రెట్ అనే సినిమా విడుదల అయినప్పటినుంచి మా దగ్గరికి అటువంటి అద్భుత గాథలు వెల్లువలా వచ్చి పడుతూ ఉన్నాయి. ద సీక్రెట్ చూశాక తమ శరీరాల్లోని వ్యాధులని ఎలా పోగొట్టుకున్నారో వాళ్ళందరూ మాకు రాసి పంపిస్తున్నారు. మీరు ఒక విషయాన్ని నమ్మినప్పుడు అన్నీ సాధ్యం అవుతాయి. ఆరోగ్యం గురించి చివరగా డాక్టర్ బెన్ జాన్సన్ చెప్పిన ఈ మాటలతో ముగిస్తాను. మనమిప్పుడు ఎనర్జీ మెడిసిన్, శక్తి ఔషధం తాలూకు యుగంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ విశ్వంలో ప్రతిదానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది. మీరు చేయాల్సిన పని ఫ్రీక్వెన్సీని మార్చటం లేదా వ్యతిరేకమైన ఫ్రీక్వెన్సీని సృష్టించటం. ఈ లోకంలో దేన్నైనా మార్చటం అంత సులభం. అది వ్యాధి కావచ్చు, భావోద్రేకాలకు సంబంధించిన సమస్య కావచ్చు, మరేదైనా కావచ్చు. ఇదొక బ్రహ్మాండమైన సంభావ్యత. మనకు ఇంతవరకు విదితమైన విషయాలన్నిటికన్నా ఇదే ఒక పెద్ద రహస్యం. దీంతో ఈ చాప్టర్ కంప్లీట్ అయింది. మెయిన్ పాయింట్స్ ఒకసారి రీక్యాప్ చేద్దాం. రహస్యం సంక్షిప్తంగా: మందులేని ప్లాసిబో ప్రభావం, ఆకర్షణ శక్తి క్రియాశీలంగా ఉండేందుకు ఒక ఉదాహరణ. మాత్ర నిజంగానే జబ్బు నయం చేస్తుందని ఒక రోగి నమ్మితే అతనికి తాను నమ్మేదే దొరుకుతుంది. అతను కోలుకుంటాడు. పరిపూర్ణ ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం అనేదాన్ని మనమందరం మనసు ద్వారా చేయగలం. బయట ఏం జరుగుతుందో అనేది పట్టించుకోనవసరం లేదు. నవ్వు సంతోషాన్ని ఆకర్షిస్తుంది, వ్యతిరేకతని పారదోలుతుంది, జబ్బుని నయం చేసి అద్భుతమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆలోచన ద్వారానే వ్యాధి శరీరంలో ఉత్పన్నమవుతుంది. అనారోగ్యాన్ని గమనించటం ద్వారా, వ్యాధి పట్ల చూపించే శ్రద్ధ ద్వారా అది సంభవిస్తుంది. మీకు ఒంట్లో కాస్త నలతగా ఉంటే దాని గురించి మాట్లాడకండి. మీకు అది మరింత కావాలని అనుకుంటే తప్ప. ఇతరులు తమ జబ్బుల గురించి మాట్లాడటం విన్నా కూడా మీరు వాళ్ళ జబ్బులకి బలాన్ని చేకూరుస్తారు. దాని బదులు మంచి విషయాల వైపు సంభాషణని మళ్లించండి.
అలాగే వాళ్ళని ఆరోగ్యంగా చూడటం గురించి శక్తివంతమైన ఆలోచనలు చేయండి. వృద్ధాప్యం గురించిన నమ్మకాలన్నీ మన మనసులో ఉండేవే, అందుకని వాటిని మీ మనసులో నుంచి విడుదల చేయండి. మంచి ఆరోగ్యం మీద, శాశ్వతంగా ఉండే యవ్వనం మీద దృష్టి కేంద్రీకరించండి. జబ్బుల గురించి, వృద్ధాప్యం గురించి సమాజం ఇచ్చే సందేశాల్ని వినిపించుకోకండి. వ్యతిరేకమైన సందేశాలు మీకు పనికిరావు. నెక్స్ట్ చాప్టర్తో మళ్ళీ కలుద్దాం. అంటే